నమస్తే అండి. ఈరోజైతే ఎండు చేపలైతే ఫ్రై చేసుకుంటున్నానండి. అది మీతో షేర్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో కూడా నేను ఇవి కడిగి ఎండలో ఆరపోసి పెట్టుకున్నది కూడా చూపించాను. ఒకసారి శుభ్రంగా కడిగేసుకుంటే నీట్గా ఉంటుందండి. ఇంకా ఇట్లయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని వేసుకొని మనము బాగా ఫ్రై చేసుకుంటే ఎన్ని రోజులున్నా చెడిపోవండి. అట్లనే క్రిస్పీగా బాగుంటాయి. మనము ఎప్పుడైనా పప్పన్నంలో అయినా చారన్నంలో అయినా అలాగే ఆకుకూరల పప్పులలో అయినా నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇవి ఏమీ లేదండి, సింపుల్గా ఉప్పు కారము అలాగే కొంచెం గరం మసాలా వేసేసి కొంచెం కారం ఎక్కువే వేసుకొని ఇట్లా ఫ్రై చేసి డబ్బాలో గనుక స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజులే నిల్వ ఉంటాయండి. అస్సలు చెడిపోవండి ఇవి. ఇక మనం ఎప్పుడు కావాలంటే అప్పుడైతే మనం తినవచ్చు. వీటిని అయితే చాలా బాగుంటాయండి. ఇక మా ఆయన అయితే ఎప్పుడు ఇలా అయిపోయినంటే ఇట్లా అయితే ఇవి చేయించుకొని స్టోర్ చేసి పెట్టించుకుంటాడు. ఈయనకి బాగా అలవాటండి. చిన్నప్పటి నుంచి బాగా నీసు తినడం బాగా అలవాటు ఈయనకి. మాకు ఊర్లో చెరువు ఉందండి. ఆ చెరువు చేపలు దొరుకుతూ ఉంటాయి. మాకు చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఆ చేపలు అయితే. మా చిన్నగా ఉన్నప్పుడైతే మా తాత వాళ్ళు తెచ్చుకొని ఇంటి ముందు ఆరబోసుకునే వాళ్ళండి. ఇక పొలాలకి వెళ్ళేటప్పుడు అట్లా నైటే ఏదో ఒక వలలాగా పెట్టేసి వచ్చేసేవాళ్ళు. ఇంకా ఉదయాన్నే వెళ్ళేసరికి బాగా పడేవండి. ఇంకా ఎవరికి తోచినట్టు వాళ్ళు తెచ్చుకునేవాళ్ళు. ఇంటి ముందు అయితే బాగా ఆరబోసుకొని ఇంకా ఎండబెట్టుకొని ఊట్ల మీద కట్టి పెట్టుకునే వాళ్ళండి. అప్పుడు ఊట్ల మీద పెట్టుకునేవాళ్ళు కదా. ఎవరి ఇళ్ళల్లో చూసినా కూడా ఈ ఎండు చేపల వాసనే వచ్చేదండి. అప్పుడు మేము చిన్నప్పుడు ఎప్పుడైనా హాలిడేస్లకి అట్లా వెళ్తాం కదా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి, ఎవరింట్లో చూసినా ఇవే వేలాడుతూ ఉండేవి ఊట్లల్లో. ఇంకా 2-3 చేపలైనా అట్లా తీసుకొని పొయ్యిలల్లో, అప్పుడు పొయ్యిలే కదా, గ్యాస్ స్టవ్లు అయితే లేవు అప్పుడు. ఇంకా ఆ పొయ్యిలోనే 2-3 కొన్ని చేపలు అయితే వేసుకొని కొంచెం కాల్చుకొని ఉప్పు కారం వేసుకొని తినేవాళ్ళండి. ఇంకా అట్లా ఇంకా వీళ్ళకి కూడా అలవాటు అయిపోయింది. ఇక ఇట్లయితే ఇంకా చేసుకొని పెట్టుకుంటే కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేసేయచ్చు. మా ఊరి చెరువు చేపలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఈ మధ్యనైతే చాలా గ్యాప్ వచ్చిందండి మా ఊరి చేపలు అయితే తినక. ఇంకా ఎప్పుడు ఇక్కడిక్కడే పోస్టింగ్ల వల్ల ఇక్కడిక్కడే తిరుగుతున్నాము. ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అప్పుడైతే ఆ సీజన్ ఉండదండి. ఆ చేపలు పడేటప్పుడైతే మేము వెళ్ళలేము. అట్లయితే చాలా మిస్ అవుతున్నాం మా ఊరి చెరువు చేపలైతే. ఫస్ట్లో అయితే మా పిల్లలు తినేవాళ్ళు కాదండి. ఆ ఫ్రై చేస్తుంటేనే ఆ స్మెల్ వస్తుంది కదా, అది అస్సలు వీళ్ళకి పడేది కాదు. ఇంకా పోను వీళ్ళకి కూడా అలవాటు అయిపోయిందంటే వాళ్ళ నాన్నలాగే వీళ్ళు కూడా బాగానే తింటారు. రోజు పెట్టినా కానీ తింటారండి. ఓపిక ఉండాలి అంతే చేయడానికి అయితే. నీస్ అయితే బాగానే తింటారండి. మా ఇంట్లో అందరూ బాగానే తింటారు. ఇక మొత్తానికైతే ఫ్రై అయిపోయాయండి. ఇలా చల్లార్చి ఇలా డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టేశానండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.